భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలు సినిమాటిక్ సబ్జెక్ట్స్. అందుకే వీటిపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, అందులోని పాత్రలు ఆసక్తి గొలిపేలా ఉంటాయి. చాలామంది ఫిలిం మేకర్స్కి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్. అందులో కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు పాత్రలకు కావలసినంత హీరోయిజం దట్టించి చూపించవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి మహాభారతం తన కలల ప్రాజెక్ట్ అని చాలా ఏళ్ల క్రితమే చెప్పాడు. ఎప్పటికైనా మహాభారతం తీస్తాను, కాకపోతే ఆ సబ్జెక్ట్ని సిల్వర్ స్క్రీన్ పై డీల్ చేసేంత అనుభవం, పరిపక్వత ఇంకా రాలేదని చెప్పాడు. కాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడి పాత్రకు రామ్ చరణ్ ఎంచుకున్నారు. భీముడి పాత్రకు ఎన్టీఆర్ అన్నారు. కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవిని తీసుకుంటాను అన్నారు. నకులుడి పాత్రకు నాని, సహదేవుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడి పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే టాలీవుడ్ టాప్ హీరోల్లో మరో ఇద్దరు అల్లు అర్జున్, ప్రభాస్లకు ప్రశాంత్ వర్మ మహాభారతం కాస్టింగ్ లో చోటు దక్కలేదు. ఆ ఇద్దరు స్టార్స్ ని ఆయన ఎందుకు ఎంచుకోలేదో అర్థం కాలేదు. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హీరో యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. జనవరి 12న హనుమాన్ విడుదలవుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు.